కాంగ్రెస్ పార్టీ పునర్వైభవానికి యువశక్తి అంతా కృషి చేయాలని ఆ పార్టీ నాయకులు కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం పిలుపునిచ్చారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆయన విజయనగరం ఇచ్చేశారు. ఈ సందర్భంగా గ్రామ పట్టణ స్థాయి కమిటీలను బలోపేతం చేయాలని పార్టీ శ్రేణులకు ఆయన సూచించారు. యువతకు పెద్దపీట వేసే విధంగా కాంగ్రెస్ అధిష్టానం అడుగులు వేస్తోందన్నారు. స్థానిక సమస్యలపై పోరాటం చేస్తూ వాటిని అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. పునర్నిర్మాణం చేసుకొని ప్రతి గ్రామానికి వెళ్ళి గ్రామంలో మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఆర్గనైజేషన్ ఏదే కొంచెం సరి చేసుకొని ఆర్గనైజేషన్ ద్వారా ముఖ్యంగా యువకులకు అవకాశం, మహిళలకు అవకాశం, యంగ్స్టర్స్ కు మాకు అవసరం లేదు నాయకత్వం. మేము అన్ని చూసాం, కాంగ్రెస్ పార్టీ అన్ని ఇచ్చింది. మా పని ఏమిటంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీని పునర్నిర్మాణం చేయటం, యువకులకు నాయకత్వం అప్పజెప్పడం, వారి ద్వారా ఆంధ్ర ప్రజలకు సేవ చేయటమే మా లక్ష్యంగా మేము పెట్టుకున్నాం. సో ఏ రకంగా జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని పునర్నిర్మాణం చేయాలి అనేటువంటి విషయాల మీద చర్చించడం రెండో అంశం. లోకల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి వాటి మీద అధికారులతో లేకపోతే రాజకీయ నాయకులతో మేము మా నిరసన వ్యక్తం చేయటం కానీ, ప్రజల సమస్యల పట్ల మరి వారి దగ్గరికి వెళ్ళి ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేసేటువంటి దూతలుగా మేము తయారవ్వాలి. ఇది మా ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్లో ప్రజల కొరకు, మళ్ళీ ప్రజల హృదయాల్లో చోటు కొరకు మీ ఆశీర్వాదం కావాలి అని విజయనగరం జిల్లా వాసులకు విజ్ఞప్తి చేస్తూ, విభజన చేయటం పొరపాటు కాదు కానీ చేసినటువంటి తీరు ప్రజల్లో ఆ నెగిటివిటీ ప్రసారం జరగడం, ఛానల్స్ చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో తీసుకురావాలని కాంగ్రెస్ లో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఆ ఛానల్స్ ని ఉపయోగించుకొని తప్పుడు ప్రచారాలు చేయడం, సో ఇవన్నీ జరిగాయి. విభజన జరిగినటువంటి తీరు కొంత మేము కూడా అభ్యంతరకరం వ్యక్తం చేశాం. అదొకటి. రెండవది ఏమిటంటే ఈ చట్టం ఉంది చూశారు, పునర్నిర్మాణ చట్టం. ఆ చట్టంలో ఉన్న అన్ని అంశాలు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు ప్రభుత్వాలు చిత్తశుద్ధితో అమలు చేయలేకపోయాయి. ఎందుకంటే మోడీ గారికి ఎదురు చెప్పి సాధించుకునేటువంటి ధైర్యం ఈ రెండు ప్రాంతీయ పార్టీలకు లేదు. కాబట్టి వారు ఏ రకమైనటువంటి నిర్దేశాలు ఇస్తున్నారో అదే నిర్దేశాలని ఈ ప్రాంతీయ పార్టీ. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం సోమశీల హైలెవెల్ కెనాల్ పనులను తక్షణం పూర్తి చేయాలని 2026-27 రాష్ట్ర బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని ఏపీ రైతు సంఘం సహాయ కార్యదర్శి లక్కు ప్రసాద్ డిమాండ్ చేశారు. సిపిఎం కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మర్రిపాడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు, నాయకులు పాల్గొని ఆందోళన చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాలని రైతు సంఘం తరపున కోరారు. చాలా సంవత్సరాల తర్వాత రైతాంగం కదిలి వారి సమస్యల పట్ల గొంతుగా వినిపించినటువంటి గ్రామంగా మర్రిపాడు, మండలంగా మర్రిపాడు మండలం నిలబడ్డం సంతోషించదగ్గ విషయం. ప్రత్యేకంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసంగా స్థాపించబడినటువంటి సోమశీల హైలెవెల్ కెనాల్ పనులు 13 సంవత్సరాల క్రితం 1500 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఈ రోజు కూడా ఆ 1500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారా, ఖర్చు పెట్టలేదా తెలియని పరిస్థితి నెల్లూరు జిల్లా ప్రాజెక్టు అధికారులు ఉన్నారు. ఈ మధ్య కాలంలో సోమశీల హైలెవెల్ కెనాల్ పనులను పరిశీలించేటప్పుడు సోమశీల హైలెవెల్ కెనాల్ ఆఫీస్ కూడా మన ప్రాంతంలో లేదు. దీని కార్యాలయం గూడూరులో ఉంది. సిగ్గుచేటు. పనులు జరగకపోతే మంది వివరాలు తెలుసుకోవాలన్నా కూడా గూడూరు పోవాల్సిన స్థితి. సోమశీల హైలెవెల్ కెనాల్ మీద దృష్టి ప్రభుత్వానికి ఎంత ఉందో అర్థమవుతుంది. మొత్తం మీద 90,000 ఎకరాల సాగుకి ఒక్క మర్రిపాడు మండలంలోనే అన్ని, ఒక్క వింజమూరు మండలంలో ఒక్కటి తప్ప మిగతా అన్ని మర్రిపాడు మండలంలో కేంద్రీకృతం అయి ఉంటే దానికి సంబంధించినటువంటి కార్యాలయం, ఇంజనీరింగ్ కార్యాలయం మర్రిపాడులో పెట్టాలని, అట్లనే ప్రజలకు వచ్చేటువంటి అనేక విషయాలు. ఈ రోజు మొట్టమొదట నాయుడుపల్లి దగ్గర ఉన్న రిజర్వాయరు ఈ రోజుకి భూసేకరణ జరగకుండా అక్కడ నిర్మాణం లేకుండా పొంగూరు రిజర్వాయర్కి నీళ్లు ఇస్తానని చెప్పిన ప్రకటించడం హాస్యాస్పదం. అసలు పొంగూరు రిజర్వాయర్ భూసేకరణ కూడా నాకు తెలిసిన వివరాల ప్రకారం 280 ఎకరాలకు ఇంకా కూడా డబ్బులు కట్టినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం షంపులన్నీ పరిశీలించాం అఖిలపక్ష కమిటీ తరఫున. ఏ ఒక్క షంపు కూడా పనికొచ్చేటువంటి స్థితిలో లేదు. ఇంజనీరింగ్ అధికారులు చెప్పడం ఒక్కొక్క షంపు దగ్గర ఒక 70 కోట్ల రూపాయలతోటి ట్రాన్స్ఫార్మర్ నిర్మించాలా, అవి నిర్మించరా. కానీ గణాంకాలు చూస్తే 70% పనులు పూర్తయినాయని చెప్తున్నారు. మట్టి పనులు పూర్తయింది 70%. సులభంగా డబ్బులు వస్తాయి కాబట్టి కాలువలు దిగేస్తే ఆ డబ్బులు అవుతాయి.
దాని పర్సంటేజ్ చూసుకునేటప్పుడు 70% పనులు ఉన్నాయి. అయితే ఎవరైనా చేయొచ్చు. ఈ రోజున్న పరిస్థితి బడ్జెట్ లో 14వ తేదీ పెట్టేటప్పుడు ఈ రైతుల యొక్క ఘోష విజయవాడ వరకు వెళ్లి అమరావతిలో వినిపించి మన మెట్ట ప్రాంతానికి ఈ సంవత్సరానికి ఇందాక మనం అనుకున్నట్లుగా ఒక 600 కోట్ల రూపాయలు